వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలపై అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా డిఎస్సిపై జరిగిన అక్రమాలపై ఈరోజు నిరాహార దీక్షలు మొదలుపెట్టడం ఈరోజు 3వ రోజు. అందులో భాగంగా మదనపల్లిలో చేసిన కార్యక్రమానికి మన దీని ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే తమ్మలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథరెడ్డి గారికి, మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి గారికి, అదేవిధంగా అనుషారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా ఈ మదనపల్లి నియోజకవర్గ అన్ని మండలాలు చేసిన నాయకులకు, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దేశం మీద జరిగిన అక్రమాలన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగ యువత వీళ్ళు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెట్టా కూడా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ మేము ఇస్తాం, ఇంకా కూడా ఎక్కువ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రజలు మళ్ళా ఒకసారి నమ్మారు, మోసపోయారు. వాళ్ళకి అధికారం ఇచ్చారు. దాదాపు ఇప్పటికి 3వ సంవత్సరంలోకి వచ్చింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక హామీ నెరవేర్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆ రోజు యువతకు 100 లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇకపోతే ఈ రోజు నిజంగా ఒక చిన్న డిఎస్సీని జరిపినారు. ఆ డిఎస్సీలో కూడా ఎన్నో అక్రమాలు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే అర్హులో వాళ్ళకు ఉద్యోగాలు రాలా. నిజంగా లోకేష్ బాబు గారికి వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒకటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని కొంతమంది ఇక్కడ తమ్మలపల్లిలో కూడా చెప్పడం జరిగింది. ప్లే కార్డును కూడా స్పోర్ట్ గా గేమ్ గా చూపించి సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత దుర్మార్గమైన చర్య అని. ఏదైనా యువతకు ఒక మేలు జరిగిందంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు జరిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆ రోజు ప్రతి పేదవాడి బిడ్డ చదవాలని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు చదువు చెప్పించిన అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు ఎంతో నిజాయితీగా ఎగ్జామ్ జరిపి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం నాయకులు బిడ్డలే చెప్పారు, మాకు ఉద్యోగం రాదేమనుకున్నాం, మేము అటెండ్ అయ్యాం, కానీ ఎంతో ఈ ప్రభుత్వం బాగా చేసింది, మాకు కూడా తెలుగుదేశం నాయకుల బిడ్డలైనా మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఒకటి ఆలోచన చేయండి, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఉద్యమం కాదు, ఇది ప్రతి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువత విద్యార్థులకు సంబంధించిన ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొనాల్సిన అవసరం ఉంది. మొన్న ఏంటంటే పేపర్ లీక్ అయిందని ఢిల్లీలో ఉద్యమం జరిగితే రోడ్డు మీదకి యువత విద్యార్థి లోకమంతా వచ్చి పార్లమెంటు మీకు గడగడలాడిచ్చాయి. కేవలం కేంద్ర మంత్రి వర్యులే రాజీనామా తెచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా యువత విద్యార్థులంతా రావాలి ముందుకు. ఈ రోజు లోకేష్ బాబు రాజీనామా చేయాల్సి డిమాండ్ను ఆ రోజు కేంద్ర మంత్రి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నువ్వు ఎందుకు చేయమని నిలదీసే పరిస్థితి రావాలా. ఎందుకంటే ఈ రోజు ఏదైనా వాళ్ళు మేము కరెక్ట్ గా చేశాం, పదే 10 అబద్ధాలు చెప్పారు నిజం చేసే నాయకుడు సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అదే విధంగా
డిఎస్సీని కూడా మేము సక్రమంగా జరిపాం అని పదే పదే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఒక ప్రతిపక్ష పార్టీ నిరసన తెలిపితే, దీక్షలు చేస్తే దాడి చేసే పరిస్థితులు ఉన్నాయా అని నిజంగా ఇది చరిత్రలోనే నిలబడిపోతుంది. ఇది ప్రభుత్వానికి కూడా మాయన మచ్చ. ఎందుకంటే ఇలాంటి చేష్టలతోనే ఈ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు ప్రజానీకం అంతా చూస్తున్నారు, మేమేదో నమ్మాం, మోసపోయాము. కలిగించిన పెద్దలు పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారనాథ్ రెడ్డి గారికి, మన శ్రీనాథ్ రెడ్డి గారికి, అనూష మేడం గారికి, దేశ జిప్పారెడ్డి గారికి, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగ్ జరిగినారు. నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ మన హైకమాండ్ దీని డైరెక్షన్ ప్రకారం స్టేట్ వైడ్ ప్రతి చోట కూడా నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో మదనపల్లి కూడా చాలా సక్సెస్ఫుల్గా 2 రోజులు ముగించుకున్నాం. ఈరోజు 3వ రోజు కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీనికి మా పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ద్వారకన్న కానీ, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారిని కానీ, మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసి దీన్ని సక్సెస్ చేసుకుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చూస్తామంటే ప్రజల్లో ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా ప్రజల్లో కూడా చాలా వరకు నెగిటివ్ ఉంది. ఒక క్యాలెండర్లో ఒక రోజు, ఒక నెల ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళకు ఆల్రెడీ టీడీపీ వాళ్ళకి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లోపల దడ పుట్టుకుంటా ఉంది. ఖచ్చితంగా క్యాలెండర్ ముందుకు సాగే కొద్దికి 2029 దగ్గర వస్తూ ఉంది. వీళ్ళు అంతు చేసేదానికి ప్రజలందరూ ఖచ్చితంగా కాసుకొని ఉన్నారు. ఎందుకంటే మీరు ఈరోజు ప్రజలకు ఏమి చేశారని ఈరోజు ఇంటింటా తెలుగుదేశం అని చెప్పి మీరు తిరుగుతున్నారు. ప్రజలకు మీరు ఏమి చేశారని తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ మీకు తిరిగే హక్కు కూడా లేదు. ఈరోజు కరువులో ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీటి ఎద్దడుంది, రైతులకు గిట్టుబాటు ధర లేదు, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఆరోగ్యానికి అయితే టోటల్ నిర్వీర్యం చేసేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తుకున్నామంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోతే ఏ మందు కూడా దొరకడం లేదు. ప్రతిదీ కూడా రెఫర్ అని చెప్పి పైకి పంపిస్తున్నారు. వాళ్లకు ఆర్థిక భారం కూడా విపరీతంగా దీని మీద హెల్త్ మీద పడింది. అదేవిధంగా ఫైనాన్షియల్ గిట్టుబాటు ధరలు లేవు, రేట్లు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ పోయింది, వ్యాపారాలు పోయినాయి. ప్రజలంతా కల్లోలంగా ఇక్కడ బాధపడతా ఉంటే ఈరోజు ఏదో చేసినట్టు ఇంటింటా తెలుగుదేశం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అసలు మీకు ఎట్లా బుద్ధి పుడుతుందో కూడా తెలియడం లేదు. అందువల్ల మేము ఈరోజు ప్రజలకు ఒకటే పిలిపిస్తున్నాం. ఈరోజు మీ ఇళ్ల కాడికి నాయకులు వస్తే వాళ్ళకి నిలదీయండి, వాళ్ళకి కూర్చోబెట్టండి, గౌరవంగా ఇంట్లో కూర్చోబెట్టండి. ఏమి చేశారు మీరు, మాకు ఏమి చేయబోతున్నారు మీరు అని ఖచ్చితంగా వాళ్ళని అడగండి. ఏమి చేశారు, పిల్లల్ని చూపించండి. చూడండి, ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏమైనా అమ్మఒడి వచ్చిందా, ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందా, పెన్షన్లు ఏమైనా వచ్చినాయా, వీళ్ళకి ఏదైనా నిరుద్యోగ వృత్తి ఏమైనా వచ్చిందా, ఏమొచ్చిందని సిలిండర్ అన్నారు. ఎన్ని సిలిండర్లు మీరు ఇచ్చినారు, ఏమేమి వాళ్ళు అడిగినారో ఖచ్చితంగా మీరు నిలదీయాల. ఈరోజు వచ్చిందో ఈరోజు మనం ఖచ్చితంగా ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. ప్రజల్లో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మీరు అందరూ దీంట్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు మదనపల్లిలో కూడా పెద్దలు పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చి, ఆకిపాటి అమర్నాథ్ కానీ, ద్వారకన్న గారికి వచ్చి దీన్ని సక్సెస్ చేసేందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మీ కోఆపరేషన్ ఇట్లే ఉంటుంది. ఇదే విధంగా 10వ తేదీ కూడా ఒక ర్యాలీ ఉంది. ఈ ర్యాలీలో కూడా ఖచ్చితంగా మీరు అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఇక్కడున్న సోదరి మండలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, గతంలో ఆయన ఎన్ని నీతులు చెప్పేవాడు, చిన్న పేపర్ లీక్ అయితే వాళ్ళ మంత్రులంతా రాజీనామా చేయించాడు విద్యాశాఖకు సంబంధించిన వారిని. ఈరోజు ఆ కొడుకు స్వయంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి 16,000 ఉద్యోగాలలో అర్థం పైన డబ్బులు కమ్ముకుంటే ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఈ విధంగా నటించడం అనేది మనకు కొత్త కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం. మరి ఇతరులకైతే ఒక న్యాయం, ఆయనకైతే ఒక న్యాయం అనేది ఎప్పుడు కూడా ఆయన తూచా తప్పకుండా అనుసరిస్తాడు. అదే ఎవరైనా మంత్రులు కావాలంటే విద్యాశాఖలో నువ్వు రాజీనామా చేయని చెప్పేవాడు. అదే ఇందాక మన శ్రీనాథ్ రెడ్డి చెప్పాడు, ఆయనకైతే ఒక న్యాయం, జనాలకు అందరికీ ఒక న్యాయం. మీరు 5 మందిని కానండి, 6 మందిని కానండి, నేను డబ్బులు ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు ఎంత, వారి బాధ్యత ఎంత, అదేమి అర్థం కాదు. నీకు మాత్రం ఒకే కొడుకు ఉండాలా, మిగతా వాళ్ళందరికీ 5 మంది కొడుకులు ఉండాలా. ఈ మాదిరి
తనకి మాత్రం ఒక న్యాయము, ఈ రాష్ట్ర ప్రజలకంతా ఒక న్యాయము అనే నానుడి చంద్రబాబు నాయుడుకు ఎక్కువగా ఉంది. కాబట్టి మనం వారి గురించి ఎక్కువగా మాట్లాడనక్కర్లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నిమ్మకు నీరు ఎత్తినట్లు కూడా మాట్లాడకుండా హాయిగా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని నా బిడ్డ తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, మా ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది అని చెప్పి ధోరణిలో పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువత అంతా చూస్తూ ఉంది. మాకు ఇస్తాను ఉద్యోగాలు ఎక్కడ, మెగా డిఎస్సీ అని చెప్పారు, 1000 ఉద్యోగాలు వస్తాయి మెగా డిఎస్సీలు అని చెప్పారు ఎన్నికల ముందు. ఆ రోజు నిరుద్యోగులకంతా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పారు. మరి నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. ఇచ్చిన ఉద్యోగాలు 16,000 టీచర్ పోస్టులు ఇస్తే దాంట్లో సగానికి సగం లోకేష్ బాబు భాగం పెట్టుకొని అమ్ముకోవడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. ఇన్ని అక్రమాలు జరిగితే కూడా కనీసం మనం సిబిఐ ఎంక్వైరీ ఏరా బాబు అని అడిగితే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అదే ఏమి తప్పు చేయకపోయినా కానీ ఆ రోజుల్లో మన కంబైన్డ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు తన పుత్రుడి మీద ఆరోపణలు వస్తే అసెంబ్లీ సాక్షిగా వారు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. మరి అదేనా గమనించి ఈరోజు నువ్వు ఎందుకు సిబిఐకి ఆర్డర్ చేయవు, సిబిఐకి ఎందుకు ఈ కేసును అప్పగించవు అని చెప్పి చంద్రబాబును నిలదీస్తూ ఉన్నాను. మరి ఆయన ఇదే పరిస్థితి లేదు, చేసే పరిస్థితి లేదు, ఏసీ రూముల్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు. అందుకే మనం ఈరోజు అందరూ కూడా రోడ్ల మీద పడి ఈరోజు నిరుద్యోగ యువతకు, అన్యాయం జరిగిన ఉద్యోగాలు ఆశించిన యువతకు మద్దతుగా నిలిచాం. మనం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువత నష్టపోయారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి చిన్న ఆరోపణలు వస్తేనే బాధ్యత లేని ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి కేంద్రంలో వారు బాధ్యత తీసుకొని దానికి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ అయ్యా నువ్వే దొంగ, నువ్వే డబ్బులు తిన్నావు, నువ్వే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు అంతా కూడా అమ్ముకున్నావు, మరి నువ్వు రాజీనామా చేయాలా అని చెప్తే అయిపోయి నేనెందుకు చేస్తాను, నేనేం తప్పు చేయలేదని చెప్పి పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తూ ఉందంటే మరి బీజేపీ ఏం చేస్తూ ఉంది? బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం ఆ రోజు అక్కడ మీ ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్కు ఒక న్యాయం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే లోకేష్కి ఒక న్యాయం అని అడుగుతా ఉన్నాను. మీరు తప్పనిసరిగా మీరు దీంట్లో ఇంటర్ఫియర్ కావాలా, మీరంతా కూడా దీంట్లో తలదూర్చి తప్పనిసరిగా తప్పు చేసిన లోకేష్ దగ్గర రాజీనామా చేయించాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా వీటన్నిటికీ అతను చెల్లించకపోయినా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వీటన్నిటికీ పశ్చాత్తాపడే రోజు చంద్రబాబుకు వాళ్ళ కుమారుడికి వస్తుంది. మనం అడగకపోయినా కూడా, అడిగినా అడగకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఏర్పడుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా స్కూళ్ళ గురించి, మెడికల్ హాస్పిటల్స్ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు స్కూల్స్లో నాడు నేడు కింద, హాస్పిటల్స్లో నాడు నేడు కింద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు, ఏ విధంగా అక్కడ మందులు లభిస్తూ ఉన్నాయి హాస్పిటల్స్లో, ఏ విధంగా ఇక్కడ అన్ని రకాల విద్యా సౌకర్యాలు ఇచ్చారు, వసతి దీవెన, విద్యా దీవెన, ఇవన్నీ ఒక అయితే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఒకటి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పోతే ధీటుగా మన వాళ్ళు మాట్లాడే అవకాశం ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉండేది. మరి ఇవన్నీ కూడా కాదని చెప్పి ఈరోజు మళ్ళా యథాప్రకారంగా పాత రోజులకు విద్యా వ్యవస్థను, మందులు లేని హాస్పిటల్స్ను తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది కూడా తథ్యం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ దీన్ని మనం తప్పనిసరిగా ఇంకా ముందుకు తీసుకుపోవాలా ఈ ఉద్యమాన్ని అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.